శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారని ఆశిస్తూ శుక్రవారం కదండి, నేనైతే అమ్మవారిని అర్చించుకుని ఆరాధించుకున్నాను. శ్రీ మహావిష్ణువు సతీమణి మనకి ధనలక్ష్మితో పాటు శాంతి, ఆనందం, సంతోషాన్ని కలగచేసే అమ్మవారు శ్రీ మహాలక్ష్మి. అమ్మవారిని మనకి వారం పొడుక్కి పూజ చేసే ఓపిక కుదిరినా కుదరకపోయినా ప్రతి ముత్తైదువ, ప్రతి స్త్రీమూర్తి శుక్రవారం రోజున జగన్మాతను అర్చించుకుని ఆరాధించుకుంటే కనుక మన ఇంట సిరి సంపదలు వెల్లువిరుస్తాయండి. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని రంగవల్లికని వేసుకుని శిరస్నానాన్ని ఆచరించి పూజా గదిని అలంకరించుకొని ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని అర్చించుకుంటే కనుక మన కోరికలను తీరుస్తుందండి అనే నమ్మకంతో మనం ముందుకు సాగుతాం కదా. ఆషాఢ మాసం, శ్రవణ మాసం వచ్చేస్తుంది కదా. అమ్మవారి ఆరాధనకి మనకి విశేషంగా ఆరాధించుకోవచ్చు. ప్రతి శుక్రవారము కూడా జగన్మాతను అర్చించుకుంటే మన సౌభాగ్యానికి, మన పసుపు కుంకాలకి లోటు లేకుండా అమ్మవారే చూసుకుంటుందండి. మనం కూడా లక్ష్మీదేవిలా పాదాలకు పసుపు, నుదుటిన కుంకుమ, చేతి నిండా గాజులు, మెడలో మంగళసూత్రాలతో పాటు నల్ల పూసలను ధరించి పువ్వులను పెట్టుకుని అమ్మవారిని అర్చించుకుంటే అమ్మవారే మనల్ని చూసి ముచ్చట పడుతుందట. అందుకే ఆ శ్రీ మహాలక్ష్మిని అందరం అర్చించుకొని మన సంతానాన్ని, సౌభాగ్యాన్ని చల్లగా చూడమని వేడుకుందాం. శుక్రవారం వస్తుందంటేనే మనకి హడావుడిగా ఉంటుంది. ఆ పాల సముద్రంలో పుట్టిన మహాలక్ష్మి, 4 చేతులతో లోకాన్ని కాపాడే శ్రీ మహాలక్ష్మి మనం అర్చించుకుంటే మన అమ్మే కదండి మన కోరికలు తీర్చడానికి. అలాగే కుదిరినంత వరకు అర్చించుకుని ఆరాధించుకుంటారని ఆశిస్తున్నాను. మనమందరం కూడా అమ్మవారిని అర్చించుకొని ఆరాధించుకుందామండి. ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మనకి విశేషమైన ఫలితాలు పొందుతాం. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం, అలాగే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, ఏదైనా సరే కనకదార స్తోత్రం మనకి పారాయణం చేయడానికి వచ్చినట్లయితే పారాయణం చేసుకోవచ్చు. పారాయణం చేయడానికి రాకపోయినట్లయితే మనం ఫోన్లో కానీ టీవీలో కానీ ఉదయాన్నే మనం పెట్టుకుని ఆ పని చేసుకున్నా సరే ఏదో తెలియని ప్రశాంతత, ఆనందం అనేది మనతో ఉంటుందండి. అలాంటి శుక్రవారం రోజున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుని మనం వేడుకుందాం. శుక్రవారం అమ్మవారికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడితే అమ్మవారు త్వరగా ప్రసన్నురాలవుతుంది. చక్కెర పొంగలి, పాయసం ఇలాంటి నైవేద్యాలంటే అమ్మవారికి మహాప్రీతికరమంట. అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించుకున్నట్లయితే మనకి ధైర్యాన్ని, విజయాన్ని అందజేస్తుందండి. పసుపు రంగు పూలతో అర్చించుకున్నట్లయితే సౌభాగ్యాన్ని, పసుపు కుంకాలను చల్లగా చూస్తుందండి. అలాగే అమ్మవారిని ఏ రకంగా అర్చించుకున్నా, ఆరాధించుకున్నా మన అమ్మే కదా. చిన్న చిన్న లోపాలు, తప్పులు జరిగినా క్షమించమని అమ్మని వేడుకుంటే క్షమించేస్తుందండి. కానీ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోవడమే ముఖ్యం. ముందు ఏ వస్తువు ఉన్నా లేకపోయినా సరే మనసు నిండా అమ్మవారిని నింపుకొని అమ్మవారే మన ఇంట్లో ఉంది, మనం అర్చన చేస్తున్నాం అనే భావనతో మనం పూజ చేసుకున్నట్లయితే అమ్మవారు ప్రసన్నరాలవుతుందండి. ఇలాంటి రోజున నేనైతే ఇలా అర్చించుకున్నట్లు నాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది.
మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జ్యోతి భక్తి వ్లాగ్స్.